in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. కొన్ని అప్లికేషన్స్ రన్ చేసేప్పుడు అవి మన సిస్టంలో ఎలాంటి ప్రమాదకరమైన యాక్టివిటీ చేస్తాయని చెప్పేసి మనకి డౌట్గా ఉంటే కనుక ఇక్కడ నేను చూపించబోతున్న టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది. శాండ్బాక్సీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ sandboxy.com అనే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏ అప్లికేషన్ అయినా కానీ అంటే సెటప్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ VLC అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. రైట్ క్లిక్ చేసేసి దాన్ని శాండ్బాక్స్ అని చెప్పేసి అనే బటన్ మనం క్లిక్ చేస్తున్నామంటే కనుక సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ అప్లికేషన్ EXE ఫైల్ రన్ అయినంతసేపు రిమైనింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే రిమైనింగ్ ఫైల్స్ ఫోల్డర్స్ ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా ఇది రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒకవేళ దాంట్లో వైరస్ ఉన్నా కావచ్చు, లేకపోతే ఏదైనా డేంజరస్ స్క్రిప్ట్స్ ఉన్నా కావచ్చు, మనకి మన కంప్యూటర్కి ఎలాంటి హాని జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్ శాండ్బాక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ రన్ చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ కూడా టిక్ చేయొచ్చు. సో ఓకే అనే బటన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటర్గా శాండ్బాక్స్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. సో సెటప్ లాంటివి కాకుండా సింగిల్ టైం రన్ అంటే పోర్టబుల్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిని రన్ చేసేటప్పుడు ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. వన్స్ ఇక్కడ మన శాండ్బాక్స్లో రన్ చేసిన దాన్ని ఎప్పుడైనా కానీ మనం ఆ శాండ్బాక్స్ని క్లియర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం పోతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పని పూర్తి అయిపోయిన తర్వాత శాండ్బాక్స్ అనే మెనూలోకి వెళ్ళేసి డిలీట్ కంటెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా ఇప్పటివరకు దాంట్లో ఏదన్నా డేటా ఉంటే కనుక ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇలాగ మనకి శాండ్బాక్స్ ద్వారా సింగిల్ టైం రన్ చేసుకున్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.